ఆంధ్రప్రదేశ్లో 420 నికృష్టుడు నీచుడు దౌర్భాగ్యుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫ్రస్ట్రేషన్తో ఏం చేస్తున్నాడో అర్థం కానటువంటి నేపథ్యంలో అతనికి ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణపై ఐరన్ రాడ్డు తీసుకొని మరి దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి దెబ్బకి తాడేపల్లి కోటకి బయటికి పరిగెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ సజ్జలపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాడి చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి ఏంది లేకి నా కొడుకు లప్పుట్ నా కొడుకు నా పొట్టోళ్ళని ఎంతోమంది మీద దాడులు చేపించిన బొబ్బును నా కొడుకు వాడు మగాడైతే వాడికి మగతనం ఉంటే ఈ రోజు రమ్మనండి, వాడిని సింగిల్గా రమ్మనండి. అధికారం ఉందని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేపించినటువంటి లప్పుటగాడు ఇప్పుడు వాడు చేసినటువంటి సైకోయిజానికి, వాడు చేసినటువంటి దౌర్భాగ్యానికి, వాడి నికృష్టపు పరిపాలనకి, వాడి చండాలపు ఆలోచనలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా 11 సీట్లు ఇస్తే ఆ దౌర్భాగ్యుడు సిగ్గు లేకుండా వాడు మనిషి అయితే ఎవడన్నా ఈ పార్టీకి సచ్చి ఉండేవాడు. వీడు మనిషి కాదు కదా, పశువు కదా. వీడు పశువులు ఫీల్ అవుతారా స్వామి? మీరు నాకు మీ బోటంలో నాకు చెప్పాలి. పశువులు ఫీల్ అవుతాయి. ఈ దౌర్భాగ్యుని నికృష్టుని పశువులతో ఎట్టపోలుస్తావు? వీడు ఒక సైకో, వీడు ఒక నియంత, వీడు ఒక రాక్షసుడు, వీడు ఒక దౌర్భాగ్యుడు. ఇటువంటి నీచుడు వీడు తప్పులు ప్రశ్నిస్తే ఎరా కొడక మేము తప్పులు చెప్పాం, ఆ తప్పులు సరిదిద్దుకొని ఉంటే ఈరోజు నీకు బతుకొచ్చేదంటారా లప్పుట్టుగా? ఏరా ప్రశ్నించే గొంతుకులు ఉండకూడతా? ఇది ప్రజాస్వామ్యం రా లుచ్చా. ఇక్కడ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉందరా జగన్గా. ఇప్పుడు ఈడి ఓటమిని ఈడి మీద వేసుకోడుగా, ఈడి సైకోయిజాన్ని ఈడు ఒప్పుకోడుగా. అందుకని దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మీదకు తోసేసాడు. ఈ దౌర్భాగ్యుడు తప్పుడు పనులు చేయటం, ఆ నికృష్టుడు వచ్చి బయటకు వచ్చి కవర్ డ్రైలు వేయటం. ఒరే నాయన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు ఓడిపోయారా, జనాలు తొత్తర తీర్చారా అంటే వాడు వచ్చి అంటాడు వాళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారంటారు. లప్పుట్ నా కొడుకు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కదా, మా రాష్ట్రం ఏరే ఉందని చెప్పరా సజ్జలగా. ఇప్పుడు గాలినా కొడక నీ కొడుకును ఒకటి పంపించి ఎరా సిఐడి వాళ్ళతో కొట్టిస్తావా? ఆ గాలినా కొడుకు పివి సునీల్ గాడు వాడు పారిపోయాడు ఎక్కడికో. విజయ్ పాల్ నా కొడక సిఐడిలో ఉండి నన్ను కొడతావా? కొడుతూ మా బాబు గారిని తిడతావా? లోకేష్ అన్నని తిడతావా? నన్ను బెదిరిస్తావా? విజయపాల్గా గుర్తుపెట్టుకో, నీ కుటుంబం ఉంది. నా వయసు కొడుకు ఒకడు ఉన్నాడు. విజయపాల్ వాడి తుత్తరా నీ తుత్తరా రాబోయే రోజులు తిరుద్దిని మా ఆకులు ఏమన్నా ఉంటే పీక్కోగలిగితే ప్రయత్నం చేయి. నా కొడక నీ అంతు చూడకపోతే వదిలే సమస్య లేదు. నా కొడక నేను మీలాంటి వాళ్ళు వదిలిపెడతామంటారా? తప్పుడు పనులు చేసి మా మీద దాడులు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడితే ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంకా మీకు బానిసత్వం చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉండదు. మీ మాట వినేటువంటి కార్యకర్తలు మీ పార్టీలో దిక్కు కూడా ఉండరనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఘోర ఓటమి తర్వాత ఆ ఓటమిని సజ్జల రామకృష్ణారెడ్డి మీదకు తోసి ఇంట్లో కనపడినటువంటి ఒక రాడు తీసుకొని జనరల్గా సైకో జనరల్గా ఏం చేస్తుంటే అందరిని కొడుతుంటాడు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కూడా పగల కొడుతుంటాడు. ఆ నికృష్టపు ఆలోచనలన్నీ కూడా వీడికి ఉన్నాయి. అయితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక ఐరన్ రాడ్ తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి మీద దాడికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒరే నాయన నువ్వు నికృష్ట పరిపాలన చేసి, నువ్వు చండార పరిపాలన చేసి, నువ్వు ఘోరంగా పరిపాలించి దానికి ఎవరిని నువ్వు బాధ్యం చేస్తావు నాకు అర్థం కాదు అన్న చందంగా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఇంట్లో నుంచి వీడికి ఎంత ఊడిగం చేసినా, వీడిని ఎంత కవర్ చేసినా వీడు మాత్రం నికృష్టంగానే పరిపాలిస్తూ ఉన్నాడు. వీడికి ఎంత సహకరించినా, వీడు చేసినటువంటి తప్పుల్ని ఎంత కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసినా వీడు నా మీదే దాడికి వచ్చాయంటే వీడు సైకోలో మామూలు సైకో కాదు స్వామి. మళ్ళీ అవసరమైతే లండన్కి పోయి తనకి ట్రీట్మెంట్ ఇప్పించాలన్నటువంటి చందంగా ఈ యొక్క సైకో నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తాడేపల్లి కోట నుంచి పారిపోయి బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అనంతరం అతని పరిస్థితి ఏంటి? ఇతను కూడా విదేశాలకు పారిపోతాడా? ఎందుకంటే ప్రస్తుత సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ ఎరా నువ్వు జగన్ గారు చెప్పాడని అనేక మంది మీద దాడులు చేసావు, కేసులు పెట్టావు, హింసించావు. ఎంపీ దగ్గర నుంచి ప్రశ్నించగలాలైన మా దాకా రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా కొడకల్లారా ఆ రోజు కొట్టినోళ్ళు మీకు మగతనం ఉంటే మీ అమ్మ అబ్బలకు పుట్టుంటే ఈరోజు రండి చూసుకుందాం రండి. నా కొడకల్లారా మేము ఎదురుగా రండి. కానీ మీరు అధికారం ఉందనేటువంటి మదంతో మా మీద దాడులు చేస్తారా? ఇవాళ మేము వదిలిపెడతామా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చేసిన తప్పు ఖచ్చితంగా తిరిగి మీరు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ సిఐడి సంజయ్ గడ్ అమెరికా పారిపోతాడంట. దానికి జవహర్ రెడ్డి అనేటువంటి లఫూటుగాడు ఊడిగం చేస్తూ ఆ యొక్క సంజయ్ గడికి పర్మిషన్ ఇస్తాడు. ఇంకా జగన్ గారు ఓడిపోయిన తర్వాత కూడా వాడిని ఇంకా ఈ రోజు నుంచి వాడికి ఏం గౌరవం వేయాలి? ఎందుకు గౌరవం వేయాలని నా కొడుక్కి 10 కేసులు పెట్టి నన్ను శారీరకంగా హింసించి కరెంటు షాకు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి లుచ్చా నా కొడుకుని నేను ఎందుకు గౌరవిస్తాను? వాడు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వాడు ఏమన్నా కావచ్చు, ఏ పదవులైనా చేసి ఉండొచ్చు, ఇంకొక రేపొద్దున ప్రధానమంత్రి కూడా కావచ్చు. జగన్ అంటే లప్పుడు గాడు అంటే వాడి ఊహల ప్రకారం. కానీ వాడిని అయితే నేను గౌరవించేదే లే. నా కొడక ఈ 5 సంవత్సరాలు నీ తుత్తర తీరుద్ది. అసలు నువ్వు అనేవాడు నీ పార్టీ అనేది ఉండదు. నీ పార్టీలో ఒక్కడు కూడా మిగలడు. ఆ గెలిచిన 11 మందిలో నువ్వు తెప్పితే వీడు మిగలడు. అసలు నువ్వు కూడా మిగలుతావని నాకు నమ్మకం లేదు. నువ్వు కూడా అసెంబ్లీకి వస్తావని నాకు నమ్మకం లేదు. ఏదో ఒక రీజన్ చెప్పి అసెంబ్లీ నుంచి మింగేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావని నాకు తెలుసు. అయితే నీ సైకోయిజానికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఆరోగ్య విషయాలను ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా
వీడు ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా అనర్హుడు. వీడికి మానసికమైనటువంటి సమస్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి హెల్త్ రిపోర్ట్ సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. అతను సైకోనా, అతనికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మానసిక వ్యాధిగ్రస్తుడైతే అతను ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు. కాబట్టి అతను అనర్హుడిని చేపిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి కొత్త ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి మా అభిమాన నాయకుడు, ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్మించబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టాలని చెప్పి వాడి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ